హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి ఒక నటుడు గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ వస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఆయనకి గతంలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగే అవకాశం వచ్చింది. కానీ అనుకోని సందర్భాల్లో అవి తెర మీదకైతే రాలేకపోయాయి. ఇక హాలీవుడ్ మేకర్స్ కొలాబరేషన్‌తో 'బాగ్దాద్ గజదొంగ' అనే సినిమాని చిరంజీవి చేయాల్సింది. 1998వ సంవత్సరంలో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అప్పట్లోనే 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను హాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా హాలీవుడ్ వెర్షన్‌కి భూషణ్ జెర్సీ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్‌కి సురేష్ కృష్ణ డైరెక్షన్ వహిస్తారని క్లారిటీగా చెప్పేశారు. అయితే ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. అలాగే ఫస్ట్ షెడ్యూల్‌ని కూడా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ తర్వాత ఈ సినిమా మీద చాలా నెగటివిటీ వచ్చింది. ఎందుకంటే ముస్లింల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ సినిమాలో ఖురాన్ పేపర్‌ని చింపి టీలో ముంచే సన్నివేశాలు ఉంటాయి. తద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయకూడదంటూ ముస్లింలు సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. దాంతో ఈ సినిమాని పక్కన పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లోనే గ్లోబల్ స్టార్‌గా అవతరించేవారు. ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో 'వినాలన ఉంది' అనే ఒక సినిమాని కూడా చేయాల్సి ఉంది చిరంజీవి గారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రావాల్సింది. కానీ మధ్యలో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని వదిలేసి బాలీవుడ్‌కి వెళ్ళిపోవడం పట్ల చిరంజీవి కొంతవరకు వర్మ మీద తీవ్రమైన కోపంతో అయితే ఉన్నారని అంటుంటారు.